హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ ఫ్లిక్. ఈరోజు ఈ వీడియోలో టాప్ 30 హైయెస్ట్ కలెక్షన్ సాధించిన తెలుగు మూవీస్ ఏవో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో పుష్ప 2 బాహుబలి 2ని క్రాస్ చేసిందో లేదో చెప్తాను. గీతా గోవిందం ఈ మూవీ బడ్జెట్ 10 కోట్లు. ఈ మూవీ ఆగస్ట్ 15, 2018లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 132 కోట్ల వసూలు సాధించి టాప్ 30లో నిలిచింది. జనతా గ్యారేజ్ ఈ మూవీ బడ్జెట్ 40 కోట్లు. ఈ మూవీ సెప్టెంబర్ 1, 2016లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 135 కోట్ల వసూలు సాధించి టాప్ 29లో నిలిచింది. వకీల్ సాబ్ ఈ మూవీ బడ్జెట్ 85 కోట్లు. ఈ మూవీ ఏప్రిల్ 9, 2021లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 137 కోట్ల వసూలు సాధించి టాప్ 28లో నిలిచింది. జై లవ్ కుశ ఈ మూవీ బడ్జెట్ 45 కోట్లు. ఈ మూవీ సెప్టెంబర్ 21, 2012లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 140 కోట్ల వసూలు సాధించి టాప్ 27లో నిలిచింది. శ్రీమంతుడు ఈ మూవీ బడ్జెట్ 50 కోట్లు. ఈ మూవీ ఆగస్ట్ 7, 2015లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 144 కోట్ల వసూలు సాధించి టాప్ 26లో నిలిచింది. అఖండ ఈ మూవీ బడ్జెట్ 60 కోట్లు. ఈ మూవీ డిసెంబర్ 1, 2021లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 150 కోట్ల వసూలు సాధించి టాప్ 25లో నిలిచింది. గబ్బర్ సింగ్ ఈ మూవీ బడ్జెట్ 30 కోట్లు. ఈ మూవీ మే 11, 2012లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 150 కోట్ల వసూలు సాధించి టాప్ 24లో నిలిచింది. మగధీర ఈ మూవీ బడ్జెట్ 35 కోట్లు. ఈ మూవీ జూలై 30, 2009లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలిచి 150 కోట్ల వసూలు సాధించి టాప్ 23లో నిలిచింది. ఖైదీ నెంబర్ 150 ఈ మూవీ బడ్జెట్ 50 కోట్లు. ఈ మూవీ జనవరి 11, 2017లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 164 కోట్ల వసూలు సాధించి టాప్ 22లో నిలిచింది. అరవింద సమేత ఈ మూవీ బడ్జెట్ 60 కోట్లు. ఈ మూవీ అక్టోబర్ 11, 2018లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 165 కోట్ల వసూలు సాధించి టాప్ 21లో నిలిచింది. మహర్షి ఈ మూవీ బడ్జెట్ 130 కోట్లు. ఈ మూవీ మే 9, 2019లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 176 కోట్ల వసూలు సాధించి టాప్ 20లో నిలిచింది. అత్తారింటికి దారేది ఈ మూవీ బడ్జెట్ 55 కోట్లు. ఈ మూవీ సెప్టెంబర్ 27, 2013లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 187 కోట్ల వసూలు సాధించి టాప్ 19లో నిలిచింది. భరత్ అనే నేను ఈ మూవీ బడ్జెట్ 65 కోట్లు. ఈ మూవీ ఏప్రిల్ 20, 2018లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 188 కోట్ల వసూలు సాధించి టాప్ 18లో నిలిచింది. భీమ్లా నాయక్ ఈ మూవీ బడ్జెట్ 70 కోట్లు. ఈ మూవీ ఫిబ్రవరి 25, 2022లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 192 కోట్ల వసూలు సాధించి టాప్ 17లో నిలిచింది. రాధేశ్యామ్ ఈ మూవీ బడ్జెట్ 450 కోట్లు. ఈ మూవీ మార్చ్ 11, 2022లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్తో 214 కోట్ల వసూలు సాధించి టాప్ 16లో నిలిచింది. రంగస్థలం ఈ మూవీ బడ్జెట్ 60 కోట్లు. ఈ మూవీ మార్చ్ 30, 2018లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 216 కోట్ల వసూలు సాధించి టాప్ 15లో నిలిచింది. సర్లేరు నీకెవరు ఈ మూవీ బడ్జెట్ 70 కోట్లు. ఈ మూవీ జనవరి 10, 2020లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 260 కోట్ల వసూలు సాధించి టాప్ 14లో నిలిచింది. అలా వైకుంఠపురంలో ఈ మూవీ బడ్జెట్ 100 కోట్లు. ఈ మూవీ జనవరి 12, 2020లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 244 కోట్ల వసూలు సాధించి టాప్ 13లో నిలిచింది. హనుమాన్ ఈ మూవీ బడ్జెట్ 40 కోట్లు. ఈ మూవీ జనవరి 12, 2024లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 300 కోట్ల వసూలు సాధించి టాప్ 12లో నిలిచింది. ఆదిపురుష్ ఈ మూవీ బడ్జెట్ 600 కోట్లు. ఈ మూవీ జూన్ 16, 2023లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్తో 400 కోట్ల వసూలు సాధించి టాప్ 11లో నిలిచింది. పుష్ప పార్ట్ 1 ఈ మూవీ బడ్జెట్ 200 కోట్లు. ఈ మూవీ డిసెంబర్ 17, 2021లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 400 కోట్ల వసూలు సాధించి టాప్ 10లో నిలిచింది. దేవరా పార్ట్ 1 ఈ మూవీ బడ్జెట్ 250 కోట్లు. ఈ మూవీ సెప్టెంబర్ 27, 2024లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 520 కోట్ల వసూలు సాధించి టాప్ 9లో నిలిచింది. సాహో ఈ మూవీ బడ్జెట్ 310 కోట్లు. ఈ మూవీ ఆగస్ట్ 30, 2019లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 450 కోట్ల వసూలు సాధించి టాప్ 8లో నిలిచింది. బాహుబలి ది బిగినింగ్ ఈ మూవీ బడ్జెట్ 180 కోట్లు. ఈ మూవీ జూలై 10, 2015లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలిచి 650 కోట్ల వసూలు సాధించి టాప్ 7లో నిలిచింది. సలార్ పార్ట్ 1 ఈ మూవీ బడ్జెట్ 270 కోట్లు. ఈ మూవీ డిసెంబర్ 22, 2023లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 700 కోట్ల వసూలు సాధించి టాప్ 6లో నిలిచింది. యానిమల్ ఈ మూవీ బడ్జెట్ 100 కోట్లు. ఈ మూవీ డిసెంబర్ 1, 2023లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో 900 కోట్ల వసూలు సాధించి టాప్ 5లో నిలిచింది. కలికి 28988 ఈ మూవీ బడ్జెట్ 600 కోట్లు. ఈ మూవీ జూన్ 27, 2024లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 1100 కోట్ల వసూలు సాధించి టాప్ 4లో నిలిచింది. త్రిబుల్ ఆర్
ఈ మూవీ బడ్జెట్ 550 కోట్లు. ఈ మూవీ మార్చ్ 25, 2022లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 1400 కోట్ల వసూళ్లు సాధించి టాప్ 3లో నిలిచింది. పుష్ప 2 ది రూల్. ఈ మూవీ బడ్జెట్ 450 కోట్లు. ఈ మూవీ డిసెంబర్ 5, 2024లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 1800 కోట్ల వసూళ్లు సాధించి టాప్ 2లో నిలిచింది. బాహుబలి 2 ది కంక్లూజన్. ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లు. ఈ మూవీ ఏప్రిల్ 28, 2017లో రిలీజ్ అయ్యి ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి 1810 కోట్ల వసూళ్లు సాధించి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ మూవీస్ అన్నిట్లో మీరు ఎక్కువగా ఏ మూవీస్ చూసారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీ ఫ్లిక్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.